ప్రెస్ మీట్ లో చూస్తే సబ్జెక్ట్ ఏం లేదు అక్కడ. ఏమనంటే రెడ్ బుక్ అని ఆ వీడియోలో 10 నిమిషాలు ఉంటే దాదాపు 20 సార్లు రెడ్ బుక్ నుంచి మాట్లాడారు రోజా గారు. అయితే యాక్చువల్ మేము చింతిస్తున్నాం, యాక్చువల్ గా పార్టీ కార్యకర్తలాగా మా లోకేష్ బాబు గారు ఇంకా రెడ్ బుక్ ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదే, ఎప్పుడు చేస్తారు, దీనికి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని చెప్పి మేము బాధపడుతున్నాం. కానీ ఇక్కడ స్టార్ట్ చేశారు, వాళ్ళ మీద ఏదవుతున్నాయి రోజా గారు భయపడుతున్నారు. సింపతి ఏదో ప్రజల దగ్గర సింపతి గెయిన్ చేయడానికి సజ్జల గారు ఇచ్చిన స్క్రిప్ట్ ముంగడ పెట్టుకొని చదవడం తప్ప అక్కడ ఏమాత్రమైన వీడియోలో ఏమన్నా మీకు కనిపించిందా? అంటే ఇప్పుడు కూడా స్క్రిప్టే. వాళ్ళకి సొంతంగా మాట్లాడే పవర్స్ లేవు. స్క్రిప్ట్ ఏదైతే ముందు ఉంటుందో ఆ ముందు చదవాల్సిందే. సొంతంగా మాట్లాడే పవర్స్ లేవా? సొంతంగా మాట్లాడే అంత స్టామినా లేదా? ఆలోచన సొంతంగా మాట్లాడే పవర్ ఉన్నా కూడా దే ఆర్ అన్ఫిట్. స్క్రిప్ట్ లో ఉన్నదే చదవాలి. ఓకే, దే ఆర్ నథింగ్ బట్ న్యూస్ రిప్రజెంటేటర్. మేబీ మీరు అన్నట్టు స్క్రిప్ట్ లో అన్నిసార్లు రాసిందేమో రెడ్ బుక్ అని. అంటే రెడ్ బుక్ అనేది ఈమె గుర్తు కదా, ఎందుకంటే తప్పులు చేసి ఎక్కడ పోదు కదా, కర్మ ఎక్కడ పోదు. సో నగిరిలో ఎన్ని కబ్జాలు చేశారు, మైనింగ్, ఇసుక, టీటీడీలో ఎన్ని దర్శనాలు, ఎన్ని అమ్ముకున్నారు. సో ప్రతి ఒక్కటి భయము, ఎక్కడ అయిపోతుందో, మేము ఎక్కడ జైలు పాలవుతామో అని చెప్పి భయం వెనకాడుతుంది. అందులో రెడ్ బుక్ అనేది రోజా గారి పర్సనల్ ఎజెండా, మిగతా అంతా స్క్రిప్ట్. సో ఆ స్క్రిప్ట్ లోనే సరే మీరు చెప్పినటువంటి ఆ స్క్రిప్ట్ లోనే ఆమె పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక 2-3 వ్యాఖ్యలు. ఒకటి, దావోస్ పర్యటనకి వెళ్ళారు, ఒక్క కంపెనీ కూడా తేలేకపోయారు, ఒక్క ఎంవైఓ కూడా చేయలేకపోయారు అంటారు. దీని గురించి గత 5 సంవత్సరాలు ఏ ఒక్క కంపెనీ ఉన్న కంపెనీలే ఆల్రెడీ దానికంటే ముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఎంఓఎల్ చేసుకునే కంపెనీస్ తో, అవే ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చాక చేసుకునే ఎంఎల్ క్యాన్సిల్ చేసుకొని మాకు వద్దురా నాయన ఏపీ, మేము వేరే రాష్ట్రాల్లో పెట్టుకుంటాం అని చెప్పి క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితులు మనం ఎన్నో చూసాం, ఎన్నో కంపెనీలు చూసాం. 5 సంవత్సరాలు ఏ ఒక్క కంపెనీ అయినా మీకు వచ్చిందా? కొత్త కంపెనీ వచ్చాయి కదా, అప్పడాల కంపెనీలు ఏవో వచ్చాయని అసెంబ్లీలో. అదే కదా అదే కదా ఇప్పుడు మనం అందరూ తినేటి అప్పడాలు, పచ్చడ్లు అవేనా తినేటి? అదే అసెంబ్లీలో ఐటీ మినిస్టర్ గా డైరెక్టర్ గుడ్డు అమర్నాథ్ గారికి ఐటీ మినిస్ట్రీ తీసుకున్న శాఖ, ఆ శాఖలో ఉన్న పరిమితులు ఏంటి, ఆ శాఖ ఎందుకు పనిచేస్తుంది, దానివల్ల ఎకానమీ ఎట్లా స్టేట్ కి ఎట్లా తీసుకురావాలి అనే ఏమైనా పరిమితి జ్ఞానం ఉందా, ఐడియా ఉందా? పోనీ అమర్నాథ్ గారికైనా సరే, ఇతర మినిస్ట్రీలు ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా వాళ్ళ శాఖలో పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, ఇది ఎంత వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయగలుగుతాము, భవిష్యత్తు ప్రజలకు ఎంత మేరకు స్టేట్ కి మనం ప్రాఫిట్స్ తీసుకురాగలుగుతాము, మన ఫ్యూచర్ స్టేట్స్ కి ఉన్న రెవెన్యూ ఎట్లా తీసుకురావాలంటే ఏమైనా పరిమితులు తెలుసా? ఏం తెలియదే. సో ఏం తెలియకుండానే ఆయనకి ఐటీ మినిస్టర్ ఇచ్చారా? అక్కడ ఇంకోటి ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ కీ ప్లేయర్ అని ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకుంటారండి, వాళ్ళ ఇష్టము. ఇప్పుడు 11కి పరిమితారు, అందుకే 11 ప్లేయర్లతో క్రికెట్ ఆడుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారని ఇప్పుడు క్రికెట్ ఆడుకొని 11 మంది ఉన్నారు, కానీ మెయిన్ కెప్టెన్ లేడు కదా, లండన్ లో సెటిల్ అయిపోయాడు. అంటే కెప్టెన్ ఇంకా లండన్ నుంచి రారా? అది రానట్టు నాకు తెలిసి అయితే రానట్టు. ఎందుకు వాళ్ళ దాంట్లోనే, వాళ్ళ వైఎస్ఆర్సీపీ దాంట్లోనే చర్చించుకుంటున్నారు, మా ప్లేయర్ రాడు, మా కెప్టెన్ రాడు. ఒక 2 డౌట్లు ఉన్నాయి. కెప్టెన్ లండన్ నుంచి రారని భయపడి విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తానండి. అంటే జగన్ గారు చేసిన ప్రతి అక్రమాలలో, భూ కబ్జాలలో, హత్యా రాజకీయాలలో రెండో ఎవరు అంటే విజయసాయి రెడ్డి గారు. ప్రతి పాపంలో ఇంకో రెండో పాపం ఎవరు అంటే విజయసాయి రెడ్డి గారు. మొదటి నుంచి కూడా అండ్ టిల్ డేట్ ఆయన ఎక్కడా కూడా పార్టీని వదిలిపోడు. ఏంటంటే జస్ట్ గేమ్, ప్రజల దగ్గర సింపతి చేయడానికి, సైలెంట్ అవడానికి ట్రై చేస్తున్నాడు. మధ్యలో కొద్ది రోజులు అంటే వాళ్ళ ప్రభుత్వం టైంలో మధ్యలో ఒక సంవత్సరంన్నర ముందు నుంచి సజ్జల గారు తీసుకున్నారు ఆ ఛాన్స్ అని నేను. అంటే సజ్జల గారు పార్టీ లైనప్ అంటే జగన్ గారు ఏదైతే స్క్రిప్ట్ పైనుంచి ఇస్తారో, ఏదైతే వీళ్ళు రాత్రి మాట్లాడుకుంటారో, అది నెక్స్ట్ డే మార్నింగ్ స్క్రిప్ట్ రూపంలో అందరికి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఈ ఢిల్లీ స్క్రిప్ట్ ఎక్కడైతే ఉందో, ఢిల్లీ రాజకీయం ఎక్కడైతే కూర్చొని చేయాలి విజయసాయి రెడ్డికి అప్పగిస్తారు. ఢిల్లీ రాజకీయాన్ని విజయరెడ్డి సార్ అప్పగిస్తారు. స్టేట్ రాజకీయాలని సజ్జల గారు కింద ఉన్న ప్లేయర్లతోని ఇవన్నీ మెయింటైన్ చేస్తారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు?
కెప్టెన్ కూర్చుంటాడు ఆయన అంతే. అంటే తెలంగాణ సీఎం లానేనా? ఆ? తెలంగాణ సీఎం లానేనా? అంటే కుంభమేశ్వర్లాగా ఆయనకో పని ఆయనకో పని అప్ చెప్తే అంటే వాళ్ళు ఇప్పుడు పని చేస్తారు, నేను కూర్చోవచ్చు అంటే తెలంగాణ సబ్జెక్ట్ వేరు. ఆ. అంటే ఇప్పుడు దాని తర్వాత వద్దాం. జగన్ గారి దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే ఆయన ఏం చేస్తాడంటే స్క్రిప్ట్ రాసిస్తాడు. ఆ స్క్రిప్ట్ రూపంగా వీళ్ళు పని చేయాలంతే. పని చేయడానికి పదవి ఉండదు. రాసిన స్క్రిప్ట్ కూడా ఎందుకు అన్ని బూతులు తప్పులు? అంటే వీళ్ళు కొంచెం వీళ్ళ లోగో ఏమంటారు వీళ్ళ మార్క్ చూపించుకోవడానికి కొన్ని మధ్యలో వీళ్ళ మాటలు యాడ్ చేయడం, జగన్ గారి దగ్గర మెప్పు పొందడానికి, ఇంకా వాళ్ళ ప్రమోషన్ పొందడానికి, వాళ్ళ పదవిలో ఉన్న దాంట్లో ప్రమోషన్ రావడానికి. సో ప్రజలకు సేవ చేసి ప్రజల దగ్గర మెప్పు పొందామని. ప్రజల దగ్గర మెప్పు పొందడానికి కాదండి. వీళ్ళు ప్రజల దగ్గర మెప్పు పొందాలంటే 11కి ఎందుకు పరిమితం? 150 స్థానాల నుంచి 11 ఎందుకు వస్తారు? వాళ్ళు చేయని అక్రమాలు ఎక్కడున్నాయి? 170 స్థానాలలో ఏ నియోజకవర్గాల్లో అక్రమాలు చేయలేదు చెప్పండి? ఎన్ని దాళ్ళు, ఎన్ని అక్రమాలు, ఎన్ని కబ్జాలు వాళ్ళు చేయండి ఏముంది? విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తాడు. ఆయనకు చాలు కానంటే ఢిల్లీలో పెద్ద పెద్ద నాయకులతోనే మొత్తము సెట్ చేసుకునే చక్రం తిప్పిన వ్యక్తి షెల్ కంపెనీలను పెట్టి, బోగస్ కంపెనీలను పెట్టి ఈ వనరులని అంది ఏపీలో ఉన్న వనరులను, ఈ సంపదను కొల్లగొట్టి దోచుకొని దాచుకోవడానికి విజయసాయి రెడ్డి సెకండ్ ఏటు. పాపం ఆయనకేమో ఏజ్ ఎక్కువైంది, హ్యాపీగా వెళ్ళి నేను వ్యవసాయం చేసుకుంటా అంటే ఆయన ఏందండి వ్యవసాయం చేసుకునేది? వ్యవసాయం స్పెల్లింగ్ తెలుసా ఆయనకి? ట్వీట్ పెట్టుకో. యాక్చువల్గా మాకు డౌట్ వస్తుంది, ట్వీట్ కూడా ఇతనే పెడుతున్నాడా జగన్ గారి కనసందర్లో ఈయన ట్విట్టర్ అకౌంట్ వాళ్ళు నడుపుతున్నా నాకు డౌట్ వస్తుంది. అంటే ఈయన రాజీనామా చేయాలనేది కూడా ఆయన డెసిషన్, ఆయన డెసిషన్ లేకుండా. లేకపోతే మీకు ట్వీట్ లో తెలుస్తుందా నాకు ఇంత సపోర్ట్ చేసిన కృతజ్ఞత. ఇంకోటి కూడా డౌట్స్ ఆ ట్వీట్ లో, విజయసాయి రెడ్డి ట్వీట్ లో పాపం విజయమ్మ పేరే లేదండి. అంటే కొడుకుతో విభేదాలు వచ్చాయి కదా, అందుకనే నీకు రాముడికి హనుమంతుడు బ్రదర్ విత్తనం మీద చెట్టు ఎక్కడ మొలిచింది, రైట్? అలా కావచ్చు, కానీ ఇక్కడ హనుమంతుడు. సో జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు క్రియాశీలకంగా నా కొడుకుకు ఓటేయండి, నా బిడ్డను ఆశీర్వదించండి, ఒక్క ఛాన్స్ ఏంటని కష్టపడి తిరిగి జైల్లో సార్ గారు A1 A2 ఇద్దరు కూడా దోస్తానా సినిమాలాగా ఇద్దరు పోయి జైల్లో కూర్చుంటే పార్టీని భుజాల మీద వేసుకొని నడిపింది ఎవరండి? తల్లి కూతురు, అంటే తల్లి చెల్లె. వీళ్ళని వెనకలికెళ్ళి నువ్వు చేయాల్సిన వెన్నుపోటు అని చెప్పి, నువ్వు వెన్నుపోటు కాదు ఆయన, నువ్వు చేసింది ముంగల గుండె మీద పోటు కొట్టినావు వీళ్ళకి. నువ్వు వెన్నుపోటు నువ్వు బయట వాళ్ళు అంటారేమో, నువ్వు డైరెక్ట్ నీ రక్త సంబంధం నీ తల్లికి చెల్లికే గుండెపోటు ఇచ్చినావు నువ్వు, నీ ఇంట్లోనే చేసినావు నువ్వు. అసలు వ్యక్తి కూని రాజకీయాలు సొంత బాబాయ్ని చంపి ఇప్పుడు దిక్కులేదు. నేనేమంటున్నా అంటే నువ్వు రాజీనామా చేస్తా అంటున్నావు, నేను వ్యవసాయం చేసుకుంటున్నా అంటున్నావు. నువ్వు చేసిన అక్రమాలు, మీరు చేసిన కబ్జాలు ఏ ఉన్నాయి? మళ్ళా నువ్వు ఇప్పుడు వైఎస్ఆర్ గారి తమ్ముడు వివేకానంద ఆయన చంపింది ఎవరు? అవన్నీ బయట అప్రూవ్ లొంగిపోయి నువ్వు పోయి అప్రూవ్ అయిపో, నువ్వు వ్యవసాయం చేసుకో, మంచిదే కదా. ఆ కేసులో నేను లేదు కదా, అయినా తెలియకుండా జరగదు కదా. సో ఆ హత్య కూడా ఇది సంబంధం ఉందంటారా? ప్రతి ఒక్కటి A to Z A1 A2. ఆ హత్యకి రోజా గారికి ఏమైనా సంబంధం ఉందా? ఆ హత్యకి స్క్రిప్ట్ ఉంది కదండి, స్క్రిప్ట్ ఆల్రెడీ అదే పార్టీలో గూటి కదా, ఆ గూట్లో ఉన్న గోడే కదా. ఎందుకంటే రోజా గారు మాటకు ఒకసారి, మాటకు వెనక, మాటకు ముందు రెడ్ బుక్ అని కలవదు. అదే ఇప్పుడు బ్రదర్ నేను ఏమంటున్నా అంటే ఆ గూట్లో ఉన్న కోడే ఈమె. నేను మహిళ కాబట్టి నేను మా పార్టీ సిద్ధాంతాలు వ్యక్తిగతంగా మేము ఎవరిని విమర్శించాం. మాకు సిద్ధాంతం పార్టీ డిసిప్లినరీ మాట్లాడడం మాకు నేర్పించింది. సో ఒక మహిళ ఉండడం వల్ల మేము ఇప్పటికి కూడా చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాం. ఒక మహిళ కాకపోయి చేసిన కామెంట్లకి మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేక మేము ఏం చెప్తున్నాం అంటే, మేము సమాధానం వాళ్ళక ఒర్రడంతా మాత్రాన పొడి గాండ్రిపులు అంటారు సార్, అవి వేసినంత మాత్రాన ఏడ కర్మ అనేది ఏడబోదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మేము చట్ట పరిధిలో న్యాయంగానే పోతాము, అది న్యాయంగా అవుతుంది. సరే రోజా గారు నేను ఒక ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పండి. దావోస్కి వెళ్ళారు, ఎన్ని కంప్లైంట్ తీసుకొచ్చారు? ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేపారని అని చెప్పారు. అంటే నేనేమంటున్నా అంటే 5 సంవత్సరాలు నష్టపోయినాం. చేసుకుని MOL చేసుకున్న కంపెనీ అన్ని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపెనీలు రావాలంటే ఫస్ట్ నువ్వు ఆ ఏపీలో ఉన్న వనరులు బ్రాండ్ ఇమేజ్ పెంచాలా. దాంతో 4 రోజుల పాటు దాదాపు 30-40 కంపెనీలు CEOలతోని
ప్రపంచ కంపెనీలు ఒక 15 కంపెనీలతోని పర్సనల్ గా డిబేట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ ఇచ్చి 2047 అనే విజన్ ఎక్స్ప్లెయిన్ చేసి గ్రీన్ ఎనర్జీ, దానివల్ల మన బయోగ్యాస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సముఖంగా ఉన్నారు. 4 days లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ ఇప్పుడు అన్ని కూడా మెల్లమెల్లగా వాళ్ళు సమకూరుతారు, ఇమ్మీడియట్ గా అవుతాయి. ఇప్పుడు మీరు తెలంగాణకు వస్తే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డెవలప్డ్ ఎస్టాబ్లిష్డ్. ఇది విత్తనం వేసింది ఎవరు? బాబు గారు. ఓకే, ఇది వేసిన తర్వాత కదా అప్పట్లో 2000 సంవత్సరంలో ఆ టైంలో 2020 అంటే ఎవరు అందరు నవ్వారు. విజన్ 2020 అందరు నవ్వారు. మరి అప్పుడు బాబు గారు కష్టపడి పోయి మైక్రోసాఫ్ట్ ని ఒప్పించి ఇంటర్వ్యూ టైం తీసుకొని ఇవన్నీ చేసి మైక్రోసాఫ్ట్ పెట్టిన తర్వాతనే ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మన తెలంగాణలో 1500 to 2000 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, వెల్ ఎస్టాబ్లిష్డ్. చిన్న చిన్న కంపెనీలు అడగండి, పెద్ద సంస్థలు హైదరాబాద్ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎంఓఎల్ అవుతాయి, ఇంకా దాన్ని ఎక్స్పెండ్ చేస్తారు. ఇప్పుడు 5 సంవత్సరాలు మొత్తానికే లేదు. జగన్ గారి పరిపాలనలో ఉన్న కంపెనీలు అన్ని వెళ్ళిపోయినాయి, బాబు చేసిన ఎంఓఎల్ అన్ని ఉన్న కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దాన్ని మన తిరిగి మళ్ళా నీట్ గా వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి మేము ఎన్ని వనరులు ఇస్తాము, మాకు పిల్లలకి జాబులు రావాలి, మీకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేస్తాం, ఇంత ఇట్లా ఉంది, మా ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని వనరులు ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి సెమినార్స్ పెట్టి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అందరు కూడా సుముఖంగా, అందరూ కూడా పాజిటివ్ వేలోనే స్పందించారు. మీరు చూస్తుంటారు. ఇప్పుడు ఈ 4 రోజులే కాదు, తెలిసినట్టుంది కదా, బిల్ గేట్స్ ని కలవడం జరిగింది, వాళ్ళు కూడా వాళ్ళ మైక్రోసాఫ్ట్ మన ఈ గూగుల్ వాళ్ళని కూడా కలవడం జరిగింది, సో పెప్సికో వాళ్ళని కూడా కలవడం. సో అని చెప్తున్నాను కదా, 30 కంపెనీస్, దాంట్లో 15 కంపెనీస్ వరల్డ్ వైడ్ కంపెనీస్. సో అందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ పాజిటివ్ వేలో ఉన్నారు. మీరు విత్ ఇన్ నో టైం మీరు చూస్తారు, రోజుకొకటి మీకు రోజుకో ఎంయూ రోజుకోటి మీకు చూస్తుంటారు. ఏపీ ఎట్లా డెవలప్ అవుతుందో చూస్తుంటారు. ఏదో గాలి ముచ్చట్లు మాట్లాడినట్టు ఇంట్లో కూర్చొని తినేసి కూర్చొని టైం స్క్రిప్ట్ రాగానే కూర్చొని మొబైల్లో వీడియో తీసి అప్లోడ్ చేయనంత మాత్రాన అది కాదు. కూర్చొని పని చేయడం నేర్చుకోవాలి. మీరు 5 సంవత్సరాలు మాట్లాడుతున్నారు. నేను మినిస్ట్రీ గురించే మాట్లాడుతున్నాను. మినిస్ట్రీకి ఆమె ఏం చేసింది చెప్పండి. మినిస్ట్రీ ఉంది కదా, ఏం చేసింది 5 సంవత్సరాలు? పోయిన 5 సంవత్సరాలు ఏం తీసుకొచ్చాను? పర్యాటక మినిస్టర్ కాబట్టి పర్యటించారు. అదే పర్యటించారు, ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. ఏం చెప్తారు? పర్యటన చెప్పాలనుకుంటే ఏం చెప్తారు రోజా గారి గురించి? ఇప్పుడు ఆమె ఆల్రెడీ టూరిజం మినిస్టర్ గా చేసింది కదా, సో ఆమె టూరిజం మినిస్టర్ గా ఏం చేయలేదని మీరు భావిస్తున్నారు? టూరిజం మినిస్టర్ గా వాళ్ళు ఏం చేయాలి? యాక్చువల్ గా ఏపీలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్, ఐకానిక్ విజిటింగ్ ప్లేసెస్ దగ్గర సందర్శకులు అంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర కంట్రీస్ నుంచి వాళ్ళు వస్తే వాళ్ళకి ఫెసిలిటీస్, వాళ్ళకి టూరిజం డెవలప్మెంట్ గురించి ఏమైనా చేసిందా? ఫెసిలిటీస్ ఉన్నాయా? అక్కడ హోటల్స్ ఉన్నాయా? వచ్చే బయట కంట్రీస్ నుంచి, బయట స్టేట్స్ నుంచి వస్తుంటే వాళ్ళకి ఫెసిలిటీ ఏ రూపంలో వాళ్ళకి ఇచ్చింది? ఏమైనా చేసిందా? ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఋషికొండ, వైజాగ్, తను ఏం చేస్తాడు? లేకుండా చేసి కోసమే ప్యాలెస్ కట్టామని చెప్పారు కదా గతంలో, ఆమెనే చెప్పారు. టూరిజం గురించి ప్యాలెస్ కట్టిన అదే ప్యాలెస్ కట్టే విధానం రాష్ట్ర బడ్జెట్ ని తీసుకుపోయి జగన్ గారు ఉండడానికి కట్టుకున్న ప్యాలెస్ అది. ఇది పబ్లిక్ గురించి విజిటింగ్ వచ్చే ప్యాలెస్ అలా కట్టరండి. ఎందుకంటే నాకు డౌట్ ఏంటంటే, ఆ ప్యాలెస్ గురించి అప్పట్లో ఉన్న మినిస్టర్లు ఒక్కొక్క రీతిలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు జగన్ గురించి అని, ఒకరేమో టూరిజం గురించి అని, ఒకరేమో నెక్స్ట్ రాబోయే ఐదేళ్ళలో మేమే సీఎం ఉంటాం, ఎక్కడి నుంచే పాలిస్తాం. అరే నేను ఒక సింపుల్ అండి ఒక మాట మాట్లాడుతున్నాను. ఏ కంట్రీ ఏ స్టేట్ లో అయినా సరే విజిటింగ్ హిస్టారికల్ ప్లేసెస్, ఇట్లాంటి ఐకానిక్ టూరిజం ప్లేసెస్ ఉంటే బాత్రూమ్ కమోడ్ కి 30 లక్షలు ఖర్చు పెడుతున్నారు. టూరిజం ప్లేసెస్ బాత్రూమ్ కమోడ్ కి, షాన్లియర్లకి, దుబాయ్ నుంచి, ఎక్కడెక్కడ ఇటాలియన్ నుంచి మార్బుల్స్ తీసుకొచ్చి ఎవరైనా హిస్టారికల్ నీ బడ్జెట్ ని తీసుకొని అక్కడ ఎవరైనా చేస్తారా ప్యాలెస్? అది విజిటింగ్ ప్లేసెస్. అక్కడ విజిటింగ్ ప్లేస్ అని నువ్వు ఎందుకు మరి సందర్శనలు వదిలేదు 5 సంవత్సరాలలో? అది ప్రభుత్వ ధనాన్ని ఋషికొండ నేను చేయకుండా ఋషికొండను కులగొట్టి నీ సొంత ప్రభుత్వ పైసల్ని, ధనాన్ని, భవనం వాళ్ళ లగ్జరస్ గా ఉండడానికి, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కట్టుకున్నారు అది ప్లేస్. ఇది చేసుకుని రోజా గారు ఏం చేశారు? అది చేస్తే కాకుండా ఇదేం చేశారు రోజా గారు అంటే, తిరుపతి దర్శనాలు వందలు మందల్లాగా వేసుకుని, గొర్రెలు మందలు వేసుకున్నట్టు
ఒక్కొక్క ప్రతిసారి ఆమె వెళ్తే 50 మంది 100 మంది, అదా టూరిజం మినిస్టర్ చేయాల్సిన పని. దర్శనాలు అమ్ముకున్నారు వాళ్ళు. నువ్వు డెవలప్ చేయాల్సింది ఏంది, నువ్వు చేసే పని ఏంది, అసలు నీ శాఖలో ఉన్న పరిమితులు ఏంది, నువ్వు ఏం చేసినావు? సో ఆ విషయం నువ్వు ఎంత రెవెన్యూ తీసుకొచ్చినావు టూరిజం మినిస్టర్ గా 5 సంవత్సరాలలో నువ్వు ఎంత రెవెన్యూ తీసుకురాగలిగినావు? 5 సంవత్సరాలు పదవి లేదు అండి, లాస్ట్ 2 ఏళ్ళు ఇచ్చారు పదవి. అదే సరే, ఆ 2 ఏళ్లలో 2 ఏళ్లలో ఎంత రెవెన్యూ తీసుకురాగలిగినావు టూరిజం మినిస్టర్ గాను? సో ఎన్ని కొత్తవి క్రియేట్ చేయగలిగారు అనేది మీ పాయింట్. అవును. ఓకే, సరే, ఇందాక మీరు ఒక మాట చెప్పారు ఏంటంటే 4 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు దావోస్ లో పర్యటించి సో 30 మంది కంపెనీలతోటి ప్రతినిధులతో మాట్లాడారు. సో సుముఖంగా వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. మేబీ రేపో మాపో వచ్చే పరిస్థితి ఉందని చెప్పి మీరు చూస్తారు. సో గతంలో వైఎస్ఆర్సీ పార్టీ ఐఎం ఉన్నప్పుడు, అధికారం పార్టీలో ఉన్నప్పుడు, సో అప్పుడు ఐటీ మినిస్టర్ గారు దావోస్ గురించి కొన్ని మాటలు చెప్పారు. అంత చలిలో మరి ఇంత ఏజ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేయగలిగారా అసలు? అంటే బరువు ఎత్తుకున్నోనికి తెలుస్తుంది దాని విలువ, దాని వెయిట్ ఎంత ఉంది, దాన్ని ఎంత కష్టపడితే మనం చేయగలుగుతాం అనేది. ఇతనికి ఐటీ మినిస్టరీ చేయాల్సిన పరిమితులు, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు ఇతనికి. ఓకే, ఈసారి మేము ఒక మీడియా వాళ్ళు అడిగితే దావోస్ లో -6, -7 ఉంటది, అక్కడ మేము చలికి స్నానం కూడా చేయలేం. అరే నీకు అక్కడ అడిగిన పాయింట్ ఏంది, నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ ఏంది? నువ్వు దావోస్ కి దేనికి వెళ్ళినావు? దావోస్ అంటే ఎందుకు? నువ్వు వెకేషనల్ టూర్ అదేమన్నా నీకు? ప్రభుత్వ ధనంతో, ప్రభుత్వ పైసలతోని నీకు రాష్ట్రం నీకు ఒక మెజార్టీ ఇచ్చి, నీకు కంపెనీస్ తీసుకొచ్చి, నువ్వు రెవెన్యూ సృష్టించి, పిల్లల ఫ్యూచర్ కి కంపెనీస్ తీసుకొస్తే వాళ్ళు రేపొద్దున భవిష్యత్తుకు పనిచేస్తుంది అని చెప్పి నీకు చేస్తే, నువ్వు చేయాల్సిందేంది? దావోస్ కి వెకేషనల్ పోయి ఒక మీటింగ్ లో నువ్వేమంటావు? చలిలో ఉన్నా నేను చలి స్నానం చేస్తావా అని మాట్లాడతావా? మళ్ళా ఇదే పెద్ద మనిషి ఐటీ మినిస్టర్ ఏదో ఉన్నారు, దావాస్ అయిపోయిందా, ఎంజాయ్ చేసుకొని వచ్చారు. అది ఏం ఎమోల్ చేసారో అది ఇప్పుడు ఏ కంపెనీ 5 years లో రాలేదు, ఎస్టాబ్లిష్ కనీసం పునాదులు వేయలేదు. వైజాగ్ లో పెట్టారు గ్లోబల్ సమ్మిట్ అని. ఏం చేశారు? ఐపాక్ టీము, పేటిఎం బ్యాచ్, బ్లూ కలర్ సూట్లు, బూట్లు, ప్రభుత్వ ధనము. ఏం చేశారు ఆ కంపెనీలు అంటే? పాపడాల కంపెనీలు, పచ్చళ్ళు, బొబ్బట్లు. అది మళ్ళీ ఎక్కడ మాట్లాడారు? అసెంబ్లీలో. అరే ఐటీ మినిస్టర్ వా నువ్వు? ఒక అది అర్థం కాకుండా పరిస్థితి, ప్రతి ఒక్కరు నవ్వుకున్నారు. అది దానికి ట్రోలింగ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో. ఐటీ మినిస్టర్ అనే పదవిని జోక్ కామెడియన్ గా చేస్తాను. అసెంబ్లీలో ప్రవర్తించాల్సిన తీరు అలా ఉండకపోతే ఉంటే బాగుండేదా? ఐడియాస్ వాళ్ళు ప్రవర్తనకు తెలియదు కదా, సబ్జెక్ట్ నాలెడ్జే లేదు, ఇంకేం మాట్లాడతారు? ఓకే, ఇప్పుడు దావోస్ లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో, ఆ ఫోరం కి సంబంధించి వీళ్ళు వెళ్ళి చూసి అది ఎలా ఉంటుందో సేమ్ అలాంటి స్ట్రక్చర్ ని ఇక్కడ వైజాగ్ లో ఏర్పాటు చేసి గ్లోబల్ సమ్మిట్ అని పేరు పెట్టారు. దానికి బ్రదర్ మేము పంపించింది మేస్త్రిని పంపించలేదు. మేస్త్రిని కట్టుకోలు ఏదో చూసి బిల్డింగ్ చూసిరా, ఈవెంట్ మేనేజర్లని లేకపోతే మేస్త్రిని పంపించలేదు. అక్కడ చూసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లయితే ఉందో, అది ఏం చేస్తుందో తీసుకొచ్చి అక్కడనే సేమ్ ఇక్కడ ఈవెంట్ చెయ్యి అని చెప్పి మేము వాళ్ళు పంపించలేదు. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పబ్లిక్ నేను పంపింది అందుకు కాదు. యాక్చువల్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎందుకు పెడతారు? వరల్డ్ వైడ్ కంట్రీస్ అందరు కలిసి కంపెనీస్ అన్ని ఒక చోట వచ్చి వాళ్ళ కంట్రీలో ఉన్న ఫిజిబిలిటీస్, రెవెన్యూస్ చెప్పుకొని కంపెనీస్ అట్రాక్ట్ చేసుకోవడానికి, కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడానికి, వాళ్ళ స్టేట్ లో వాళ్ళ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అది అక్కడ నీకు సబ్జెక్ట్ తెలియదు, నువ్వు పోయింది అక్కడ నీకు సబ్జెక్ట్ తెలియదు. వెకేషన్ ఐటీ మినిస్టర్ సబ్జెక్ట్ లేదంటున్నారు. బరాబర్ అంట నేను. అరే నిండు సభలో చెప్పిండు గుడ్డు ఈకల్ కోడి ముందు వస్తుందా, గుడ్డు ముందు వస్తుందా, మేము అప్పడాలు పెట్టుకున్నాం ఫ్యాక్టరీ తెచ్చిన, పచ్చళ్ళు తెచ్చిన ఫ్యాక్టరీ ఏంటంటే ఇంకేం మాట్లాడతాం? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు కంప్లీట్ గా? ఇప్పుడు మాజీ ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అమర్నాథ్ గురించి నేను యాక్చువల్ గా అనడానికి కూడా నాకు కొంచెం బాధగా ఉంది. ఆ పోస్ట్ కి అనడానికి కూడా నాకు బాధ, ఎందుకంటే ఆ పోస్ట్ కున్న వాల్యూస్ ఏందో కూడా ఇతను తెలియదని నేను అంటున్నా. రైట్, రోజా గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు రోజా గారు నేను చేసిన కామెంట్ల గురించి ఒక మాటలో చెప్పాలి. కర్మ కంపల్సరీ. నువ్వు ఎన్నిసార్లు రెడ్ బుక్ అన్నా, సో మీరు చెప్పిన భయము నేనేమంటున్నా అంటే కర్మ ఎక్కడ పోదు. నువ్వు ఎన్నిసార్లు రెడ్ బుక్ అన్నా కూడా మీరు వెయిట్ అండ్ సీ, మీకు వచ్చేనే వస్తుంది ఖచ్చితంగా. సో విల్ టేక్ సమ్ టైం అంతే. కాబట్టి మేము ఇంకా బాధపడుతున్నాం, ఇంకా ఇంప్లిమెంట్ అని అవ్వట్లేదు అని. కానీ వీళ్ళు ఎక్కడ అంటే ఇంప్లిమెంట్ అయింది అంటున్నారు కదా. ఇప్పుడు రోజా గారు అదే కదా చెప్తుంది,
అంటే రెడ్ బుక్ పాలన అంటే ఇంకా మెయిన్ ప్లేయర్స్ దగ్గర ఇంకా రాలేదు కదా. చిన్న చిన్న ఇప్పుడు మెల్లమెల్ల స్టార్ట్ అయింది. ఇంకా క్రియాశీలకంగా రెడ్ బుక్ ఇంప్లిమెంట్ కాలేదు. అప్పటికే వీళ్ళకి ఆల్రెడీ భయం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను వీడియో మొత్తం భయంతో కూడిన మాటలు కనబడ్డాయి. స్క్రిప్ట్ చదివేటప్పుడు కూడా ఆ స్క్రిప్ట్ లో లేని మాట రెడ్ బుక్. ఓకే, దాంట్లో 20 సార్లు రెడ్ బుక్ అని మాట్లాడింది. ఆ వీడియో అంతా రెడ్ బుక్ మీదనే భయంతో మాట్లాడినట్టే ఉంది. సో అది క్లియర్ కట్ గా తెలుస్తుంది. స్క్రిప్ట్ వచ్చింది, తప్పదు చదవాలి చదవాలి చదివారా అంతే. అంతేనా? అంతే.